ఇంతకీ రైడ్ చేసావు, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం జలవిహారీకి వచ్చాము. చూడండి టికెట్ ప్రైస్ ఎంత, లోపల ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్. ఎక్కడ స్కిప్ చేయకండి. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళకి 550, చిన్నపిల్లలకి 450. మనం ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి ఒకసారి. చూసారా, ఇగోండి మన టికెట్స్ వచ్చాయి. చూడండి లోపలికి రాగానే చిన్న పిల్లలకి స్విమ్మింగ్ పూల్ చిన్నది, ఎంత క్యూట్ గా ఉందో. ఇంకా మనం ముందుకెళ్ళి ఇంకా చూద్దాము, పదండి. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. కిందకి వెళ్ళేసి మొత్తం ఏమేమి ప్లేసెస్ ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు దాకా మా చెల్లి అయితే ఇంట్రడక్షన్స్ ఇచ్చింది కదా, ఇప్పుడు నేనైతే కంటిన్యూ చేస్తాను అనమాట. ఇంట్రడక్షన్ ఇచ్చింది, అన్నేమో వీడియో అయితే కంటిన్యూ చేస్తాడు. మిస్ అవ్వకుండా చూస్తాం. సో ఇంకా మంచి మంచి అడ్వెంచర్స్ అయితే ముందులో ఉన్నాయి అనమాట. మనం దగ్గరికి వెళ్ళి వీడియో అనేది చూద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే లోపలికి రాగానే లాకర్స్ తీసుకోవాలన్నమాట, బ్యాగులు అవన్నీ పెట్టడానికి. అలానే మనకి డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ టీ షర్ట్ అండ్ ప్యాంట్స్ అవి కూడా తీసుకోవాలి. అవన్నీ తీసుకొని మనం డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి మా చెల్లి అయితే 2 వాటర్ బాటిల్ అయితే కొనింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే వచ్చాను అనమాట. మనకి ఇక్కడ టీ షర్ట్స్, లాకర్ సంబంధించిన కీస్ అయితే ఇస్తారనమాట. ఆ టీ షర్ట్ ఆ లాకర్కి అయితే 200 రూపీస్ డిపాజిట్ చేయాలి. 4 అవర్స్కి అయితే 50 రూపీస్ అనమాట. మన డిపాజిట్ అమౌంట్ మళ్ళీ మనకైతే ఇచ్చేస్తారు. అలానే డ్రెస్సులు కూడా మనకి రెంట్ తీసుకోవచ్చు. అవన్నీ తీసుకొని మనం అయితే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేసి డ్రెస్సింగ్ చేసేసుకొని వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మేమైతే అందరూ రెడీ అయిపోయాం అనమాట. ఇంకా మనమైతే రైడ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం మా ఓడికి మెల్లో ట్యాగ్ వేసారనమాట లాకర్కి. సో అందరూ రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంచే నాగార్జున అయితే లోపలికి రాగానే ప్లేస్ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనకి పైన పైపులు అయితే కనపడుతున్నాయి కదా, మనం పైకి అయితే ఎక్కి ఆ పైపులో నుంచి దూకొచ్చా అనమాట. సో మనం ఇంకైతే లోపలికి వెళ్దాం. ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. రైడ్ డ్యాన్స్ ఉంది, వేవ్ పూల్ ఉంది, అలానే ఇంకా చాలా అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే పైకి అయితే వచ్చేసాం అనమాట. పైకి వెళ్ళేసి మనం పైనుంచి ఎలా జారాలనేది అయితే చూద్దాం ఒకసారి. నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను, పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నెక్స్ట్ వేరే ట్యూబ్స్ ఉన్నాయి, అవి అయితే ట్రై చేస్తాను అనమాట. అవి పక్క సైడ్ ఉన్నాయి. మా వాడికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. పైకి వెళ్దాం ఒకసారి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలోని చంద్రగిరి దగ్గర బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అయితే వచ్చాను అనమాట. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. పక్కనే మనకి రివర్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఫ్లాగ్ అవన్నీ. సో మనకి సచివాలయం అన్నీ కనపడుతుంది. సో మనకి పక్కన ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టబ్స్ అయితే ఉన్నాయి. సో నేను నెక్స్ట్ అయితే అదే ట్రై చేస్తాను అనమాట. ఇవైతే ట్రై చేయట్లేదు. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండిద్ది. సో ఒక్కసారి మనం అయితే పైనుంచి అయితే వ్యూ చూడండి, చాలా బాగుందన్నమాట. అయితే చాలా బాగుందన్నమాట. అసలు రైడ్స్ కూడా చాలా బాగుంది ఈరోజు వాతావరణం.
ఈ రోజు అయితే మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇక మావాడేది ఇప్పుడే రెండు సార్లు అయితే వెళ్ళొచ్చాడు అనమాట. మంచి థ్రిల్లింగ్ అయిపోయింది. సో నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నాకు ఇక్కడ టప్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేనైతే చేస్తాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న మన వల్ల అయితే కాదనమాట. చూడండి, పెద్ద పెద్ద వాటికి మన వల్ల కాదని చెప్పుకో. ఏంది ఎంత తెల్లగా ఉన్నావు? ఇంతకీ రైడ్ చేసావు, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా బాగుంది. ఇక్కడ మైనస్ ఏంటంటే మనం ఈ మ్యాట్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాట్స్ ఏంటంటే మనమే పైకి తెచ్చుకోవాలన్నమాట. సో వాళ్ళు అయితే ఏం తయారు. సో మ్యాట్స్ అయితే మనమే పైకి తెచ్చుకొని ఇక్కడ నుంచి చేయాలన్నమాట పైకి. మనకి బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్లు అయితే మొత్తం పైన ఉండే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మన కింద నుంచి మోసుకొని రావాలన్నమాట పైకి. ఒకసారి చూడండి, మొత్తం వాళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు. సో మేమైతే ఒక టప్ తీసుకున్నాం అనమాట. మా వాడైతే ఒక టప్ తీసుకున్నాడు. ఇంక పైకి వెళ్ళేసి రైడ్ చేయాలన్నమాట. సరే చూద్దాం. ఇంకా టప్ తీసేసుకొని పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి రైడ్ అయితే చేసేద్దాం. ఎక్కడ కూడా వెయిటింగ్ ఉందన్నమాట. మా వాడైతే డబ్బు మోసుకుంటాం. లైన్ ఉందేడా, ఇప్పుడు క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇటు అడుగుతున్నారు. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా ఉందో. మొత్తం కలర్ఫుల్గా టప్స్ అయితే ఉన్నాయన్నమాట. పట్టుకున్నా నేను పట్టుకోవాలా. పై నుంచి ఉదొగ్గానే సెల్ఫీ స్టిక్ అయితే ఊగిపోయింది అనమాట. కొంచెం ఆ ఊపులకైతే బాగా భయం వేసింది, ఫోన్ ఎక్కడ పడిపోయిందని. కానీ మంచి థ్రిల్లింగ్గా ఉంది. అయితే ఇద్దరైతే ఉండాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు వేవ్ పూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు వెనక స్విమ్మింగ్ పూల్ చూడండి, మొత్తం వేవ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. అలానే మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట, బ్లూ కలర్లో. మనమైతే లోపలికి వెళ్ళి ఇంకా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంది ఏందనేది. ఓకే, చేసాం అనమాట. మనమైతే వేవ్ పూల్ కాడికి వచ్చేసాం. అసలు మామూలుగా లేదనమాట. నాకైతే ఎలా ఉందంటే మంచి బీచ్కి వచ్చి మంచి వైట్ బీచ్ అనమాట. చాలా బాగుంది. అసలు మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా వేవ్స్ అయితే వస్తాయి.